నా పేరు మఠం స్వామి రేవప్పయ్య, సంగారెడ్డిలో ఉంటాను. ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. 2022 నోటిఫికేషన్లో బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించా. ఆర్సీపూర్లో వచ్చింది నాకు. అక్కడికి వెళ్ళడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉండలేని సిచ్యువేషన్ నాది. నా పరిస్థితిని కమిషనర్ సార్కి వివరిస్తే అర్థం చేసుకొని నాకు సంగారెడ్డికి ఆన్ డ్యూటీగా పర్మిషన్ ఇచ్చారు. జూన్ 16 నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు మస్కులర్ డిస్ట్రోఫీ మరియు పోలియో ఉంది. దీంతో నేను ఏ పనులు కూడా చేసుకోలేను. పొద్దున్న లేవాలంటే కూడా ఒక పర్సన్ వచ్చి నన్ను పైకి లేపి అన్ని సేవలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసుకొని కాలేజ్కి వచ్చి పాఠాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం కూడా, స్టాఫ్, ఇంకా పిల్లలందరూ కూడా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళు నాకు సాయం చేయబట్టి ఇంకా నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.